అరాచక అవినీతి సైకో ప్రభుత్వాన్ని అంతమొందించడానికి సమయం ఆసన్నమైందన్నారు మాజీ మంత్రి సత్తుపల్లి కూటమి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ. జగన్ అనేక అక్రమాలు చేశాడని 175 నియోజకవర్గాల్లో దొంగ ఓట్లు చేర్పించి అక్రమాలు చేయాలని చూశాడన్నారు. ధైర్యంగా ఓటు అడిగే హక్కు జగన్ కు లేదని, కరెంట్ తీపించుకొని రాళ్లు వేయించుకొని డ్రామాలు చేశాడని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కోడికత్తి డ్రామా వేసి సక్సెస్ అయ్యాడని, ముఖ్యమంత్రి హోదాలో ఉండి రాళ్ల దాడి డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. జగన్ మళ్లీ అధికారంలోకి రాకపోతే నవరత్నాలు ఆగిపోతాయని చెబుతున్నాడని, కూటమి అధికారంలోకి రాగానే జూన్ నుంచి 7,000 రూపాయల పెన్షన్ అందిస్తామని తెలిపారు. ప్రజలు కూటమిని కోరుకుంటున్నారని కన్నా లక్ష్మీనారాయణ ధీమా వ్యక్తం చేశారు. అనేక కలలు కన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆ కలల్లో భాగంగా ఎన్నికల్ని అనేక అక్రమాలతో నిర్వహించాలని ప్రయత్నం చేశారు. ప్రతి అక్రమాలని తెలుగుదేశం పార్టీ అడ్డుకుంటూ వచ్చింది. వాటి వరకు కూడా దొంగ ఓటర్ లిస్టుతో ఎన్నికలకు వెళ్ళాలనుకున్నాడు. కానీ ఎప్పటికప్పుడు 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, క్యాడరు చాలా విజిలెంట్గా ఉండి వాళ్ళ దొంగ ఆలోచనలకి వ్యతిరేకంగా పోరాటం చేశారు. భయభ్రాంతుల్ని చేయాలని ప్రయత్నం చేశారు. కానీ ఎదుర్కోవటానికి సిద్ధపడ్డారు. ఒక ముఖ్యమంత్రి కరెంటు దించుకొని రాయి దెబ్బ తగిలింది అని చెప్పేసేటువంటి నాటకానికి దిగజారినప్పుడే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినట్టు లెక్క. 2019 ముందు కోడికత్తి బాబాయ్ కేసు ట్రైల్ వేశాడు, సక్సెస్ అయింది. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి అనేక రకాలైనటువంటి నాటకాలు వేశాడు, అబద్ధాలు చెప్పాడు, మోసం చేశాడు, సక్సెస్ కాగలిగాడు. కానీ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి నిజరూపం ప్రజలకు బయటపడింది. ఇతను ఒక నరరూప రాక్షసుడు. ఇతను ఉంటే ఇప్పటికే ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. మళ్ళీ ఇంకొకసారి అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రాన్ని భగవంతుడు కూడా రక్షించలేరు అనేటువంటి ఉద్దేశంతో ప్రజలు, రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఏకమై ఈ రోజున ఈ రాష్ట్రాన్ని రక్షించుకోవడం కోసం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల యొక్క భవిష్యత్తు నిర్ణయించడం కోసం, నిరుద్యోగ యువత భవిష్యత్తుని కాపాడటం కోసం, రాజధానిని కాపాడటం కోసం, పోలవరం నిర్మాణాన్ని కాపాడటం కోసం, పూర్తి చేయటం కోసం పార్టీలు ఏకమవ్వాల్సి వచ్చింది.